ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మన రుద్రంగి గ్రామం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మన మామిడిశెట్టి ఆనందం గారిని కలవడం జరిగింది. మా ఏజే ఛానల్ తరఫున వారిని కూడా పరిచయం చేయబోతున్నాం. ఎందుకంటే మీరు అందరూ కూడా చూసి మీరు మరి మామిడిశెట్టి ఆనందం గారు కూడా ఏం చెప్తారో వారి ఒక ఆలోచనల విధానంగానే మనం విందాం. ఎందుకంటే ఆయన ఎన్నేళ్ల ప్రస్థానం నుంచి ఆయన రాజకీయంలోకి రావడం జరిగింది, మరి ఆయన ఎక్కడి నుంచి ఎన్ని ఎదుర్కోవడం జరిగింది అన్నది కూడా మనకు అన్ని వివరంగా వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి మీరందరూ చూస్తూ మరి ఇలా మనం ఆయనను కూడా మనం కలుద్దాం, వారిని కూడా మనం తెలుసుకుందాం, వాళ్ళ మాటలోనే మనం విందాం. ఓకే, రైట్. ఆనందన్న నమస్కారం. మరి మిమ్మల్ని కలవక ఎందుకంటే కలుద్దామని ఎన్నడో మేము అనుకున్నాం. ఎందుకంటే మీ యొక్క సీనియర్గా మంచి రాజకీయ ప్రస్థానంలో మీరు ముందుకు దిగారు. ఎందుకంటే మీరు ఒక వయసులో ముద్దు బిడ్డగా ఒక వయసు జాతిలోనే ఒక మంచి పేరు, ఒక రుద్రాంగి అడవి గ్రామం అంటేనే ఇటు ఏందనంటే ఇది చాలా మరి మారుమూల ప్రాంతంగా, మరి మెయిన్ రోడ్డుకున్న ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చెట్లు గుట్టలు ఉన్నటువంటి ఒక స్థానంలో ఇలా ఇంత రాజకీయంగా మీరు ఇంత ముందుకు వస్తున్నారంటే మీరు ఎప్పటి నుంచో వస్తున్నారు, మీకు ఎవరి యొక్క అండదండలు కలిగినాయి, మరి మీరు ఎలా మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ యొక్క ప్రస్థానం ఏంది, మీ తల్లిదండ్రులు ఎవరు, మీకు వాళ్ళ నుంచి వచ్చిందా, మీకు మీరే ముందుకొచ్చారన్నది కూడా మీరు ఒక ప్రజలకు కూడా మీరు తెలియవలసిన అవసరం ఉంది. మీ ద్వారా కూడా వాళ్ళు వినడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఏందో మీ యొక్క ప్రస్థానం చెప్పండి. మేము మా తల్లిదండ్రులు చిన్నగా దుకాణం ఉన్నది. అయితే వారి బిజినెస్ వారిది, కానీ మనం 77 నుంచి రాజకీయ ప్రస్థానంలో ఉన్నాము. తర్వాత నేను అప్పుడు వయసు 77 అంటే 22 ఏళ్ళు అన్నట్టు. అయితే అప్పటి నుంచే ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం మేము యువకులతోటి చాలా బాగా ఆకట్టుకుంటూ వాళ్ళతో రాజకీయంగా ఉన్నాము. అయితే మీరే సొంతంగా వచ్చారా లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని ఇళ్ళకు తీసుకురావడానికి ఎవరన్నా? అప్పుడు మనకు ఎవరు లేరు, మేమే నా సొంతంగానే వచ్చినాం. అంటే పార్టీకి ఎట్లా ఆకర్షితంగా మీరు పోవాలనుకున్నారు? అప్పుడు పార్టీ ఏం లేదు, 77 పార్టీ ఏం లేదు, అంత దోస్తులే. అంత చదువుకున్నారు అప్పుడు మీరు? నేను 71 బ్యాచ్ ఎస్ఎస్సి అయిపోయింది. అప్పుడు మీరు 71 బ్యాచ్లో ఎస్ఎస్సి అయిపోయింది. మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? మా అమ్మ నాన్న దుకాణం, మా తండ్రి దుకాణం పెట్టుకున్నారు. ఏం లేదు, రాజకీయం లేదు. మీరే మీ సొంతంగా ఒక రాజకీయాలు అడుగు పెట్టారు అన్నట్టు. రాజకీయాలు అడుగు పెట్టారు మీరు సొంతంగా. మరి ఎట్లా మీ యూత్ ఏమన్నా వట్టి అప్పుడు ఆ రోజుల్లో పోయింది అంటే మన ప్రవృత్తి అన్నట్టే, అంతే. ఎవరితోటి ప్రమేయమో ఎవరికి అతను ఒక లీడర్ అంటూ మీకు ఒక సహకరించేవారు ఉంటారు కదా? అప్పటి నుంచి లేరు, తర్వాత నుంచి ఉన్నారు. 77 ఉన్నాము. అయితే తర్వాత నేను 80లో నేను వార్డు మెంబర్గా గెలిచిన. అయితే ఇది ఏంటంటే కొంచెం 82, 83, 84లో 82 నుంచి తెలుగుదేశం దాని నుంచి అది ఎక్కువ ప్రస్థానం మొదలైంది, ఎక్కువ రాజకీయం మొదలైంది. ఫస్ట్ తెలుగుదేశమే. తెలుగుదేశం ద్వారానే మీరు అక్కడ తెలుగుదేశం ద్వారా మీరు అనుబంధంగా పనిచేశారు. తెలుగుదేశం ద్వారానే అందరికీ పరిచయం. మరి పార్టీ ఎందుకు అని చెప్పి మీ అమ్మ నాన్నలు అంటూ మరి ఏమన్నా జాబ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే మనం ఒక బిజినెస్ చేసుకోవాలని వాళ్ళకి అనలేదా? అంటే నేను నా రాజకీయం చేసుకుంటూ కూడా నా విధంగా నా పోషణ కొరకు నేను అన్ని పనులు చేసుకున్నా. అంటే పార్ట్ టైమ్గా అన్ని చేసుకుంటూ జీవనం గడిపిన. ఎందుకనంటే మనకు ఈ రాజకీయంలో ఎవరికో వచ్చేస్తుంది, కానీ డబ్బులు మనకు అట్లా మన రాజకీయ జీవితంలో డబ్బులు ఏమనేది లేకుండే. దానితోనైనా కానీ నేను ఒక 80లో డీలర్షిప్ ఉంది. 80 ఉంది. రేషన్ షాప్ డీలర్షిప్ ఉంది. దాంతో మన ఆ పేరు సంపాదించిన కారణం అంటే కూడా 70% ఆ డీలర్షిప్ తోటే ఊరికి అందరికి మొత్తం. అది ఒకటే దుకాణం ఉండే మనది. ఇప్పుడు 4-5 అయినాయి కానీ అప్పుడు మన ఒకటే దుకాణం ఉండే. వారందరికీ అప్పుడు రామారావు పీరియడ్లో బియ్యంతో అన్నితోటి వాళ్ళకు మనం ఏది ఆస్వాదించకుండా వాళ్ళ ప్రజలకైతే అన్నీ సరి అయిన విధంలో పంచే వరకు వాళ్ళకు ప్రజలకు బాగా ఆకట్టుకున్నట్టు ఉంటుంది. ఆ రోజుల్లో అంటే నువ్వు ఎన్నేళ్ళు తెలుగుదేశం పార్టీలో నువ్వు పనిచేయగలిగినావు? 10 సంవత్సరాలుగా. ఇప్పుడు
10 సంవత్సరాలే అవుతుంది టీఆర్ఎస్లో చేరి టీడీపీలో పదవులు మస్తు పొందినాం. టీడీపీ మండల ప్రెసిడెంట్ నేను 1-2-3 సార్లు తప్పితే చందుర్తి మండలం ఉన్నన్ని రోజులు టీడీపీ మండల ప్రెసిడెంట్గా చేసాను నేను. మరి వార్డ్ మెంబర్గా నువ్వు గెలిచినావు కదా, వార్డ్ మెంబర్ గెలిచినప్పుడు నీకు మరి అనిపించలేదు ఖర్చులు పెట్టే పరిస్థితి ఇట్లాంటి దాంట్లో మనం ఉంటే మనమేమి సంపాదించుకుంటాం, మన భవిష్యత్తు ఏందని నువ్వు ఆలోచించలేదు? నేను మీరు నమ్మితే నమ్మూరి లేకపోతే లేదు, 10 రూపాయలు ఛాయ్ తాగిచ్చిన వార్డ్ మెంబర్ ఖర్చు అప్పుడు ఖర్చులు ఎక్కువ లేవు. అప్పుడు 15 రూపాయలు ఛాయ్ మల్యాల ఇక్కడ లేదు నామినేషన్ ఇవ్వడం అనేది. 10 రూపాయలతో వార్డ్ మెంబర్ 10 రూపాయలు ఆ రోజుల్లో 10 రూపాయలతో వార్డ్ మెంబర్ అయినా. పైసలు డబ్బులు అంటే ఎక్కువ డబ్బులు కూడా పెట్టలేదు నేను, డబ్బులు పెట్టలే. అయితే డబ్బులు పెట్టక కూడా వాడిని ఓడిపోయినా. కొన్ని పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ అన్నీ డబ్బులు లేక కోల్పోయినాయి మొత్తం. ఎదుటి వాళ్ళు డబ్బులతోనే ఆదాయినరు. కొంచెం తక్కువ మెజార్టీతోటే 80ల వార్డు మెంబరు, తర్వాత 87ల సర్పంచ్గా 49 ఓట్లతో ఓడిపోయినా ఈ రెద్దురంగి పెద్ద గ్రామంలో. అప్పుడు ఒక 50,000 ఖర్చు పెట్టినప్పుడు. మరి నువ్వు వాస్తవంగా ఇప్పుడు వార్డు మెంబర్ గెలిచినావు, సర్పంచ్ కూడా బాగా టఫ్గా నువ్వు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది నీకు? అప్పుడు నేను గెలవాలి, నేను ఈ యొక్క సర్పంచ్ స్థానంలో నిలవాలి అన్న ఒక పట్టుదల నీకు ఎందుకు వచ్చింది? అప్పుడు నాకన్నా ఎక్కువ 3 సార్లు నువ్వు ఓడిపోయినట్టు నాకు తెలిసింది ఆల్రెడీ. అది నిజమా అబద్ధమా? నిజమే. మరి అయినా ఓడిపోయినప్పుడు ఇంత టఫ్గా నీకు రావాల్సిన రాజకీయాల్లోనికి అంత నీకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందని? నాకన్నా ఎక్కువ నాకు ప్రజల సపోర్ట్ బాగా, మీరు ఉండాలని ప్రజల మనోభావం ఎక్కువ, అది ఉన్నదండి. వాళ్ళే ఉండాలని ఆశీర్వాదం కూడా మంచిగా ఉంది. నేను అద్వానా కూడా అన్నారు వాస్తవంగా నీకు ప్రజల మెండు కూడా బాగానే ఉంది, వాళ్ళు కూడా పాపం అని కూడా వేసింది అని కూడా అది కూడా ప్రజల్లో కూడా వచ్చింది అది వాస్తవంగా. మరి ఉన్నప్పుడు నువ్వు అంతగానో గెలిచినావు కదా, సర్పంచ్గా నువ్వు ఎన్ని పనులు చేయగలిగినావు? సర్పంచ్గా అప్పుడు నేనున్న పీరియడ్లో 2006 నుంచి 2011. అయితే అది చాలా డర్టీ పీరియడ్. అది ఎంత డబ్బులు లేవు, తక్కువ. అంటే మా ఇంత పెద్ద విలేజ్కు మొత్తం అన్నీ కలిపితే ఒక 20 లక్షల బడ్జెట్ కాదు ఏడాదికి, 20-21 లక్షల బడ్జెట్ కాదు. దానిలో మొత్తం 10 మంది సిబ్బంది, 12 మంది 13 మంది సిబ్బంది. ఆ కాలంలో అయినా 10 లక్షలకు వరకు 10 లక్షల వరకు ఈ సిబ్బందికే, 10, 12, 13 లక్షల వరకు. అంతా ఒక 4-5 లక్షలతోటే ఇంకేమన్నా వేరే చిల్లర ఎస్ఎఫ్సి అవి వస్తే అవిటితోటే అది చేయాలి. అందులో అట్లయినా దాన్ని గ్రామంలో రామకృష్ణ మీ ఆకాశగంగా వేసిందంటే ఆయన తర్వాత ఈ మొత్తం కాన్స్టిట్యున్సీ లోపల నేనే ఈ ఊరంతా ఆకాశగంగా ఆ చిన్న ఉన్న బడ్జెట్లనే చేసి మొత్తం ఊర్లే నీరు అనేది మహిళ ఒక ఆవలికి అడుగు పెట్టద్దనే ఉద్దేశంతో మొత్తం ఊర్లే మొత్తం చేశాను నేను. ప్రజాసేవలో మంచి ముందుండి అప్పుడు ఆకాశగంగను కూడా ఇంటింటికి నీరు అందించాను, ఇంటింటికి మొత్తం. అప్పుడు ఒక సర్పంచ్గా ఒక స్థానం, సర్పంచ్గా అది ఒకటి. ఓకే, ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంది? నీరు కావాలి, పనులు కావాలి. అంటే ఏంది? తిండికి మనకు అన్నిటికీ కావాల్సింది ఇంట్లో ఏంది? ఇంటికి వచ్చేవారు నీళ్ళు లేకపోతే కూడా ఇబ్బంది. అంటే అప్పుడు మనం బిందెలతో మోసినటువంటి రోజులు అప్పుడు. అంటే చాలా నీళ్ళు లేటువంటి ఇటు ఏంటంటే కొండల ప్రాంతం కాబట్టి వాటర్ కూడా ప్రాబ్లం కూడా ఉండవచ్చు. అప్పుడు వాటర్ ప్రాబ్లం నేను ఎక్కుడుతోటే అధిక వర్షం వచ్చి ఇంటింటికి కూడా నీళ్ళు ఇచ్చిన. ఎందుకనంటే అప్పుడు నీళ్ళు వచ్చినాయి. ప్రతి బోర్కు మోటార్ వేసి ఆ ఆకాశగంగా ద్వారా నీళ్ళు ఇచ్చి వాళ్ళకు 1,500 రూపాయలు ఉంటుండే ఏది నల్ల కనెక్షన్కి తీసుకోవడానికి. వాళ్ళకి ఏం చేసిన అంటే 300 తీసుకొని ఒక 600 కనెక్షన్లు నేను వచ్చినాక 600 కనెక్షన్లు పెంచి అందరికీ నీళ్ళు ఇచ్చి అందరి మన్నలు పొందిన. అందరు సౌలత్ చేసిన కాబట్టి వాళ్ళు కూడా డబ్బులు కట్టి అది చేసిర్రు. మరి అందరూ మంచిగా మీ వాళ్ళు కోఆపరేషన్ చేసిరా? ఎవరు? మీ వయసులందరికీ వయస్సులతోటి 80 ఏళ్ళు ఓడిపోయినా. వాళ్ళతో ఓడిపోయినా. ఎందుకు మరి వాళ్ళకి అంత కక్ష ఎందుకు వచ్చింది? అంటే కొన్ని కులాలలో వాడు ఎదగద్దు వాడు అంటే ఆయన నా ఎదుట తిరుమల రావు అంటే పులి. ఆ కాలంలో ఆయన పులి. అయితే నువ్వు వెల్లుమొల్లకు నువ్వు ఎందుకంటే ఏకదాటిగా వాళ్ళ పైన గెలవాలన్న కసిరికి ఉండే అన్నట్టు. ఇక్కడ ఉన్నది కరెక్టే నీకు. అంటే ఒక రుద్రాంగి ప్రాంతంలో వెల్లుమొల్లు ఎక్కువ ఉంటారు అన్నట్టు. వాళ్ళ డామినేషన్ ఉన్నది. అలా అసలు డామినేషన్ నీకు తట్టుకోవాలని ఇంతగానే ఎందుకే నాకు అర్థం కాదు. వాళ్ళతో మనిషి స్వభావం అది. అంటే నీకు ఒక పార్టీని నేను నిలబెట్టాలి, ఒక
దీన్ని నేను చెయ్యాలన్న కసి నీకు పుట్టింది అన్నట్టు. మనిషికి స్వభావము పుట్టుకతోనే వస్తాయి కదా. ఆ పుట్టుకతోనే వచ్చిందాక ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో ఒక పారి నిలబడి మళ్ళీ కనుమరుగైన వాళ్ళే కానీ రోడ్డు మీద లేరు. నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు ఓడిపోయినా మూడు సార్లు ఓడిపోయినా రోడ్డు మీద నిలదొక్కుని ఉన్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకునేది ఏందన్నా, నువ్వు ఉన్న మాట మొత్తం బుడగనగా ఎక్కెత్తావు. నీ మాట అనేది ఒకటి ఎక్కడ ఆపవు. ఏదన్నా ఉంటే దాన్ని చిటాపట్టు ముందే ఆయన ఎత్తావు కదా. దాన్ని షార్ట్ అనేది ఎందుకు ఉంచుకోవు మరి? నీకు సమస్యలు కూడా ఎదురైనా కావచ్చు, మస్తు సమస్యలు ఎదురైనాయి. అయినా నేను పట్టించుకోలే, అన్నిటి కోర్చుకున్నా, మస్తు కష్ట నష్టాలు ఓర్చుకున్నా. నాకు ఎన్ని చేయాలనో అన్ని చేయాలి. ఎదుటి పార్టీ వాళ్ళు కూడా సర్పంచ్గా నిలబడ్డప్పుడు ఇప్పుడు మీరు అందరూ అభివృద్ధి ఏం చేసినట్టు చిన్న దానిలో అప్పుడున్న దానిలో ఒక్క ట్యూబ్ లైట్ వాడకట్టుకు పెట్టాలని అంటే వార్డు మెంబర్ పోయి సర్పంచ్ను బతిలాడుతుండే. అటువంటి పీరియడ్లో నేను వచ్చినాక 150 ట్యూబ్ లైట్లు 100 ట్యూబ్ లైట్ ఎట్ ఏ టైం ఒకటే టైంలో పెట్టించిన. మంచి వెలుగులు ఉండాలని అదొకటి నీకున్నటువంటి. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే నీకు ఏ లీడర్ నీకు బాగా సపోర్ట్ ఇచ్చింది? పెట్టించినప్పుడు నాకు ఎంతో ఏం చేసిరంటే ఎదుటి ప్రతిపక్ష పోళ్ళు లేకపోతే ఎవరో నాకు గిట్టని వాళ్ళు అనుకోరు, అది అందులోనే అర్థం చేసుకోర్రి. అది వాళ్ళు నా చెక్ పవర్ బంద్ చేయించారు ఏడాది అర్థంకే. అట్లా అయినా నిలదొక్కుని నా కాళ్ళ మీద నా స్టెమినా మీద నిలబడి అందరికీ ఎంత ధీటుగా అంటే అంత ధీటుగా మెదిలిన. వాళ్ళు తలకు పట్టుకున్నారు, వాళ్ళే తలలు పట్టుకున్నారు. అరే ఏం చేసినాం, అరే ఎందుకొరకు చేసినాము, వీడు ఈ నామోన ఉన్నాడు అనే ఉద్దేశంతో కూడా తలలు పట్టుకున్నారు. మనం ఆ నామోన ధీటుగా అన్నలకు దీనికి ఎన్నిటికో ఓర్చి నన్ను చూస్తే మాటనో దాని మీదనో వయస్సు అని అనుకుంటారు. కానీ మన చేతలు బీతలు అవన్నీ చూస్తే ఇడు కొమటోడు కాదు, ఈ వయస్సులు కాదు, ఇది ఏం పని అని అనుకుంటారు. వాళ్ళు వీడు ఎట్లా చేస్తున్నానని అనుకుంటారు. అలా వాళ్ళు నివ్వరపోతారు. అరే మళ్ళీ మా పక్క ప్రాంత పోళ్ళు కూడా వచ్చి వాళ్ళ కులాలను అంటారు అన్నట్టు. గా కోమట్లది పెత్తిరికం ఎందుకు నీకు ఈ కథ మీరేం చెప్తుర్రని కూడా వాళ్ళని హెచ్చరించి అట్లా ఎంతోమంది పోయారు. నౌ స్టిల్ ఇప్పుడు నీకు ఒక ప్రజల్లో మంచి స్పందన వచ్చింది, నేను గెలిపియాలని ఒక కసి అనేది ప్రజలకు కూడా పుట్టిదాకా నువ్వు ఇంత కష్టపడి చేసినావు. ఎందుకంటే ముందుండి కూడా ఇంకా చేయాలి, దీన్ని ఖచ్చితంగా గెలవాలి, రుద్రంగిలో సర్పంచ్గా నిలవాలన్న కసి నీకు వచ్చింది కదా. మరి ప్రజల్లో అప్పుడు వచ్చేటప్పుడు అందరూ ఐకమత్యంతో ఓటు వేయాలనుకున్నారా? మళ్ళీ ఏమన్నా కొంతమందికి నీలో ఏమన్నా ఉన్నది అప్పుడు కనబడ్డదని? ఎప్పుడైనా ఐకమత్యము అనేది అని అంటే డబ్బులతోటి ప్రతి కులం నుంచి నీకు ఓటేస్తాను అనుకున్నారు కదా. అప్పుడు మనోళ్ళు కూడా మరి వాళ్ళు కూడా అంటారు కదా మనం కూడా వేస్తామని వీళ్ళు నీ అనుకుండి నడిపించిండ్రా? అయితే ఫస్ట్లో 49 ఓట్ల మీద సర్పంచ్గా 87 వేయినప్పుడు మా దిక్కు మాస్ తిరుమల రావు అంటే ఆయన చాలా పెద్ద ఆయన దిక్కు అంతా ఏది హయ్యర్ బాగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా రాజకీయంలో డబ్బు ప్రధానమవుతుంది. డబ్బు లేనోళ్ళు నిలదొక్కునడం అని అంటే అది చాలా కష్టతరం. అది కూడా అటువంటిది కూడా నేను ఎదుర్కొని 49 ఓట్లు ఈ జడ్పీటీసీగా 700 ఓట్లు 800 ఓట్లు అనేది చిన్న విషయం. అది డబ్బులు లేకనే మీరు ₹1 డబ్బు లేకుండా జడ్పీటీసీగా 700 ఓట్లతో పోయినా ఒకసారి 2 సార్లు నా మీదనే 900 ఓట్లతోటి ఆది సీను 95లో జడ్పీటీసీ గెలిచిండు. నేను తెలుగుదేశం, ఆయన కాంగ్రెస్. 985 నువ్వు ఓడిపోయినావా? ఓట్లు 985 ఓట్లతోటి అంటే అది 95లో. అదే మరి మీరు అనేది ఏంటంటే మా దగ్గర డబ్బులు లేకుంటేనే ఆ డబ్బులతోటే సమస్యగానే ఇట్లా వెనక